మన వరల్డ్ లో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఒక ఇండియాలోనే ఉందని మీకు తెలుసా? ఒక విలేజ్ లో ఇళ్ళకి అసలు తలుపులే ఉంటామని మీకు తెలుసా? ఈ టెంపుల్ లో ఎలుకని పూజిస్తారట. ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయంట. 16,500 feet ఆల్టిట్యూడ్ లో కొన్ని వందల స్కెల్టన్స్ కనుక్కున్నారంట. ద ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. మన వరల్డ్ లో ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఒక్క ఇండియాలోనే ఉందని మీకు తెలుసా? ఈ పోస్ట్ ఆఫీస్ కాశ్మీర్ దగ్గర శ్రీనగర్ చెందిన డాల్ లేక్ లో ఉంది. దీనిలో ఒక చిన్న మ్యూజియం కూడా ఉందంట. లడక్ లో ఒక మిస్టీరియస్ కొండ ఉంది. ఈ కొండ వెహికల్స్ ఇంజిన్ ఆఫ్ లో ఉన్నా కూడా మూవ్ చేయగలదంట. కానీ కొందరు ఇది జస్ట్ ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే అని అంటున్నారు. నెక్స్ట్ ఫ్యాక్ట్ కి వెళ్లే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ తో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహారాష్ట్రలో ఒక విలేజ్ లో ఇళ్ళకి అసలు తలుపులే ఉండవని మీకు తెలుసా? అదే షానీ షింగ్నాపూర్. ఇక్కడ ఉన్న ప్రజలు హిందూ డైటీకి చెందిన షానీ మాత అక్కడ దొంగతనం జరగకుండా కాపాడుతుందని వాళ్ళు నమ్ముతారు. షాకింగ్లీ ఇక్కడ క్రైమ్ రేట్ కూడా ఆల్మోస్ట్ 0 ఉంది. ఇండియన్ ఫస్ట్ ఇస్రో రాకెట్ బైసికల్ మీద ట్రాన్స్పోర్ట్ చేశారని మీకు తెలుసా? 1963లో ఇండియన్ ఇస్రో తన ఫస్ట్ ఎవర్ రాకెట్ ని ఒక బైసికల్ మీద కేరళలో తుంబా లాంచ్ సైట్ వరకు ట్రాన్స్పోర్ట్ చేసి అప్పుడు స్పేస్ లోకి లాంచ్ చేశారు. ఈ టెంపుల్లో ఎలుకని పూజిస్తారట. రాజస్థాన్కి చెందిన కర్ణీమాత టెంపుల్ అనేది ఎన్నో ఎలుకలకి హోమ్ లాంటిది. అక్కడున్న డివోటీస్ ఆ ఎలుకలు తమ పూర్వ యాన్సిస్టర్ సోల్స్ అని నమ్ముతారు. వాటికి ఫుడ్ కూడా ఆఫర్ చేస్తారు. జటింగా ఇక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయంట. అస్సాంలో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ అండ్ నవంబర్ కొన్ని వందల పక్షులు జటింగా అనే చోటుకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాయంట. కానీ సైంటిస్ట్ ఇది కేవలం ఆ మనసులో వచ్చే మంచు అండ్ లైట్స్ వల్ల అని చెప్తున్నారు. స్కెల్టన్ లేక్ ఆఫ్ రూప్కుంద్. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ రూప్కుంద్ లేక్ 16,500 feet ఆల్టిట్యూడ్ లో కొన్ని వందల స్కెల్టన్స్ కనుక్కున్నారంట. ఈ స్కెల్టన్స్ 9th centuryకి చెందిన వారివే అని అంటున్నారు. కొన్ని స్కెల్టన్స్ అయితే ఇంకా మిస్టీరియస్ గానే ఉన్నాయి. ది కుంభమేళా, ద లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్. మన హిందూ పిలిగ్రిమేజ్ లో కుంభమేళా లార్జెస్ట్ హ్యూమన్ గ్యాదరింగ్ లో వరల్డ్ గిన్నీస్ రికార్డ్ కొట్టింది. ఇన్ 2013 ఇంచుమించు 120 million పీపుల్ ఈ కుంభమేళాకి అటెండ్ అయ్యారట. మరి ఈ ఫ్యాక్ట్స్ లో మీకేం ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.